నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రమా వినయ్. వెల్కమ్ బ్యాక్ టు రమా వినయ్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో మరింత రుచిగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 1 kg ఫిష్ తీసుకొని బాగా వాష్ చేసి ఇలా పక్కన ఉంచండి. ఇందులోకి మసాలా ముద్దను రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మిరియాలు, ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్. నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10. ఇలా ఉల్లిగడ్డ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి, ఇలా పచ్చిమిర్చి 2 వేయండి. ఇందులో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ పోసుకుండా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారప్పొడి వేసుకోండి. చిటికెడంతా ఉప్పు. ఇలా కొత్తిమీర వేయండి. కొత్తిమీర తరిమి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఒక నిమ్మకాయ తీసుకొని సగం ముక్క ఇందులో పిండుకోవాలి. ఇలా రసం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది. నెక్స్ట్ 1 స్పూన్ బియ్యపిండి. చూడండి, ఇలా మొత్తం పేస్ట్లా చేసుకొని ఇలా ఫిష్ ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలకి పట్టించుకున్నాక చూడండి, ఇలా ఫిష్ ముక్కలన్నిటికీ ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలన్నీ 1 గంట లేదా 2 గంటలు పక్కన ఉంచాలి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేయాలి. ఇలా ఒక పక్క ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంకో పక్క టర్న్ చేయాలి. ఇలా చేయడం వలన మంచిగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేయాలి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.